మీరు కావాలని చూడండి కాకిని, అది పొరపాటును కూడా నడవదు, అది ఎగరత గొంతులు వేస్తాడు, పనికిమాలిన గొంతులు. అది పక్షే, దానికి రెక్కలు ఉన్నాయి, మరి ఏమి లాభం, అది ఎగరతదండి. అట్లాంటి విశ్వాసులు ఈ రోజున ఉన్నారు, నామకార్థ క్రైస్తవులు. ఇటు పండుగ వస్తే అటు ఎగురుతారు, అటు దొరలు వస్తే అటు ఎగురుతారు. ఎక్కడికి అవసరమైతే అక్కడ ఎగరడమే కానీ కాస్త నడుస్తామన్న ఆలోచనే లేదుగా. సొంతగా నడుద్దాం అనే ఆలోచన లేదు. ఇటు గొంతు అటు గొంతు, అటు గొంతు ఇటు గొంతు వేసి గొంతులు ఇయడం మాత్రమే కాకిలాగా. కాకి రెక్కలున్నా అది ఎంత దూరం ఎగురుతుందండి. అయితే పక్షిరాజు ఆశించింది తన పిల్లల్ని. పక్షిరాజు మనసులో ఉంచుకునే ఉద్దేశం ఏంటంటే తన పిల్లలు నా అంత ఎత్తుకి ఎదగాలి. ఆమేన్.